నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జిల్లాలో జరగనున్న 10th ఇంటర్ గ్రూప్ 2 పరీక్షలపై మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా. 10th ఇంటర్ గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించిన కలెక్టర్ ఎస్పీ. అల్లూరులో ఆంధ్రప్రదేశ్ పశు గణన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరం, దేశీయ మేలుజాతి లేగదూడల ప్రదర్శనను ప్రారంభించిన ఏపీఎల్డీఏ సీఈఓ మర్రిపుడి శ్రీనివాసరావు. రైతులందరూ ప్రభుత్వ పథకాలు వినియోగించుకొని లబ్ధి పొందాలని సూచించిన జేడీ బేబీరాణి. ఇక వివరాల్లోకి వెళితే, జిల్లాలో జరగనున్న 10th ఇంటర్ గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ దామోదర్తో కలిసి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఈ నెల 23వ తేదీ జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు 7 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 4544 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఒంగోలులోని క్విజ్ రైజ్ పేస్ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు నాగార్జున, శ్రీ హర్షిని డిగ్రీ కాలేజీలను పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల 30 నిమిషముల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. గ్రూప్ 2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ కోఆర్డినేటర్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేసేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలో మార్చి 1 నుండి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మొదటి సంవత్సరం 21,624 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 20,815 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మార్చి 17 నుండి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. జిల్లాలో 29,602 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. వీరి కోసం 183 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న అన్ని రకాల పరీక్షలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు నిషిద్ధ ప్రదేశంగా గుర్తించడం జరిగిందన్నారు. పరీక్షలు జరిగే సమయంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. అభ్యర్థుల కోసం అత్యవసర సహాయాల్లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షలకు హాజరయ్యే వారి కోసం ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా పరీక్షలను, పరీక్ష కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. పరీక్షలను పక్కదారి పట్టించాలని చూసినా, ఫేక్ న్యూస్ పెట్టినా, షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు, ఇంటర్ బోర్డ్ ఆర్ఐఓ సైమన్ విక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు. 3rd February 2025 గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ జరగబోతుంది. దానికి మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో 7 వెన్యూస్ ఉన్నాయి. ఎగ్జామ్ షెడ్యూల్ చూస్తే ఫోర్నూన్ సెషన్ 10 నుంచి 12:30 వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ 2 3 o'clock నుంచి 5:30 PM వరకు ఉంది. సో దానికి ఎగ్జామ్కు అలో చేయడానికి 8:30 నుంచి 9:30 వరకు క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ ద వెన్యూ. దానికి ఒక ఎక్స్ట్రా గ్రేస్ టైము 15 minutes. 9:45 AM 9:45 తరువాత ఎవరు వస్తే వారిని అలో చేయము. సో మ్యాక్సిమం 9:45 వరకు టైం. సో ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రీచ్ ద వెన్యూ బై 9:30. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ 1:30 నుంచి 2:30 వరకు అలో చేస్తాము. గ్రేస్ టైం 15 minutes. 2:45 మ్యాక్సిమం. ఆ తర్వాత గేట్ క్లోజ్ చేసేస్తాము. సో ఆ తర్వాత ఎవరు వచ్చినాక అలో చేయము. ఇది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము. సో ఆల్ ద క్యాండిడేట్స్ టైం పాటించండి. మన జిల్లాలో 7 వెన్యూస్ ఉన్నాయి.
మనకు కేటాయించిన క్యాండిడేట్ స్ట్రెంత్ 4544. సో ఇక్కడ సెన్సిటివ్ వెన్యూస్ అనేది ఏం లేదు. సో 7 వెన్యూస్ చెప్తున్నాను. క్విజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సెకండ్ శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్, థర్డ్ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఒంగోల్, ఫోర్త్ రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆ కాలేజ్లోనే 2 సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అక్కడ ఆ కాలేజ్లో కూడా 2 సెంటర్స్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్ ఎగ్జామినేషన్కు కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా శ్రీ గోపాలకృష్ణ రోణిగి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకున్న 7 వెన్యూస్కు కూడా ప్రతి ఒక్క వెన్యూ కూడా ఒక లైసెన్సింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో దాంట్లో చూస్తే 7 ఆఫీసర్స్, విద్యాసాగర్ డిప్యూటీ డైరెక్టర్ గ్రౌండ్ వాటర్, వెంకట నాయుడు డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, అంజల డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, జోసఫ్ కుమార్ పీడీ డోమా, అర్చన అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్, అర్జున్ నాయక్ ఈడీ ఎస్సీ సొసైటీ, పార్థసారథి డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్. సో 7 వెన్యూస్, వీ హ్యావ్ 7 లైసెన్సింగ్ ఆఫీసర్స్. ఇప్పుడు వెన్యూస్లో ఆల్ ద వెన్యూస్లో కూడా లైసెన్సింగ్ ఆఫీసర్స్ ఆల్రెడీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏమేమి అరేంజ్ చేసి ఉన్నామో అన్నీ కూడా చూడడం జరిగింది. ఆల్ ద వెన్యూస్లో కావాల్సిన అరేంజ్మెంట్ అన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, సెపరేట్ వాష్రూమ్స్ ఫర్ విమెన్ అండ్ మెన్, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లోనే ప్రెగ్నెంట్ లేడీస్, బ్లైండ్ క్యాండిడేట్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటే వారికి గ్రౌండ్ ఫ్లోర్లోనే అకామిడేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క వెన్యూలో కూడా ఒక మెడికల్ టీమ్ విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు అరేంజ్ చేయడం జరిగింది. మనకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ March 1 ఆన్వర్డ్స్ స్టార్ట్ అవుతుంది. March 1 నుంచి March 20 దాకా జరుగుతాయి. ఎగ్జామినేషన్ టైమింగ్స్ 9 AM నుంచి 12 noon వరకు 3 hours ఉంటుంది. మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో మనం ఐడెంటిఫై చేసిన సెంటర్స్ 67 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో ఎగ్జామ్స్కి అపేర్ అయ్యే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 21,624, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 20,815. సో టోటల్ 42,439 స్టూడెంట్స్ మన జిల్లాలో ఈ ఎగ్జామ్స్కి అపేర్ అవబోతున్నారు. ఇక్కడ మనకు 67 సెంటర్స్కి సంబంధించి 67 చీఫ్ సూపరింటెండెంట్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, జూనియర్ లెక్చరర్స్ లెవెల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం కూడా జరిగింది. 27 స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి 27 కస్టోడియన్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. 40 అడిషనల్ కస్టోడియన్స్, చీఫ్ సూపరింటెండెంట్స్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మన జిల్లాలో సిట్టింగ్ స్క్వాడ్స్ 3 స్క్వాడ్స్ ఉంటారు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 3 స్క్వాడ్స్ ఉంటారు. అదేవిధంగా స్టేట్ హెడ్ ఆఫీస్ నుంచి 2 అబ్జర్వర్స్ మన డిస్ట్రిక్ట్స్కి అలాట్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్లో ఈ ఎగ్జామినేషన్స్ రిలేటెడ్ కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నంబర్ 08592281275. సో ఇది రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది. మన జిల్లాలో సెన్సిటివ్ అండ్ ప్రాబ్లమాటిక్ సెంటర్స్గా 5 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా వల్నరబుల్ సెంటర్స్గా 4 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మన డిస్ట్రిక్ట్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్గా డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇవి కెమెరా అరేంజ్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్కు. అక్కడ సెంటర్స్లో కావాల్సిన అన్ని సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్లో కూడా క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్తో అక్కడ క్వశ్చన్ పేపర్ స్ట్రాంగ్ రూమ్ కూడా రౌండ్ ద క్లాక్ అక్కడ సేఫ్ కస్టడీ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఎన్షూర్ చేయడం జరుగుతున్నది. 24th 25th ఫిబ్రవరి క్వశ్చన్ పేపర్స్ని స్టోరేజ్ పాయింట్స్ ఎక్కడైతే మనకు పోలీస్ స్టేషన్స్కి షిఫ్ట్ చేస్తాము ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కస్టోడియన్స్, అదేవిధంగా చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్. సో ఇవి అన్నీ కూడా పకడ్బందీగా రైట్ ఫ్రమ్ స్ట్రాంగ్ రూమ్ నుంచి స్టోరేజ్ పాయింట్స్,
అక్కడ స్టోరేజ్ పాయింట్స్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో స్టోరేజ్ పాయింట్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్కు ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ 8:30 తర్వాతనే క్వశ్చన్ పేపర్స్ని తీసుకువెళ్ళడం ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కస్టోడియన్స్, చీఫ్ సూపరింటెండెంట్స్ అండ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, పోలీస్ ఫోర్స్తో తీసుకువెళ్తాము. 8:30 ముందు ఓపెన్ చేయము. సో డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఇవి అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్సర్ స్క్రిప్ట్స్ని కూడా మళ్ళీ మనకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండ్ రిసెప్షన్ సెంటర్కు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పోలీస్ ఫోర్స్లో తీసుకొస్తాము. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ 08592281275 ఈ నంబర్తో డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్లో ఇక్కడ ఎవరు కూడా సెల్ ఫోన్ తీసుకువెళ్ళడానికి అలౌ చేయము. ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ ఉండవు. ఒకే అక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్ కూడా ఒక బేసిక్ మొబైల్, అది స్టేట్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి ఇస్తారు. ఓన్లీ దే ఆర్ అలౌడ్ టు క్యారీ బేసిక్ మొబైల్. అది కూడా ఇన్ఫర్మేషన్స్, ఎగ్జామినేషన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి వారు వాడుతారు. వేరే ఎవరు కూడా స్మార్ట్ ఫోన్స్ తీసుకుని లోపలికి వెళ్ళడానికి లేదు. అది చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తాము. అదేవిధంగా స్టూడెంట్స్ని కూడా స్ట్రిక్ట్ ఫ్రిస్కింగ్ అనేది ఉంటుంది. 7 సెంటర్స్ 5 ప్లేసెస్లో జరుగుతున్నాయి. మీకు అన్ని కలెక్టర్ గారు కూడా ప్లేసెస్ అన్నీ కూడా చెప్పారు. దీనికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి స్టూడెంట్స్కి కానివ్వండి, కొందరికి సూచనలు, కొందరికి సలహాలు కూడా ఏంటంటే, ఆ రోజు రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్లో కూడా పోలీస్ హెల్ప్ డెస్క్లు పెడతాం. వాళ్ళకి ఏదన్నా ఇష్యూ ఉంటే మార్నింగ్ అక్కడ గైడ్ చేస్తాం ఎలా వెళ్ళాలని. అలాగే కొన్ని వీలుంటే వెహికల్స్ కూడా ఎమర్జెన్సీలో కూడా అరేంజ్ చేస్తాం ఆ టైం లోపల చేరడానికి. అలాగే 200-300 మీటర్స్ లోపల ఎక్కడ జిరాక్స్ సెంటర్స్ కానివ్వండి, ఇంటర్నెట్ సెంటర్స్ కానివ్వండి నాట్ అలౌడ్, ఇంక్లూడింగ్ లోపల స్కూల్స్లో కూడా, ఆ కాలేజెస్లో కూడా అలౌ చేయట్లేదు. అలాగే ఫ్రిస్కింగ్ అంతా ఉంటుంది. నో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఎనీ ఫామ్, మామూలు రెగ్యులర్ వాచ్ తప్ప ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా లోపలికి మేము అలౌ చేయం. అంతా ఫ్రిస్కింగ్ అని అన్నీ ఉంటుంది. అలాగే 144 సెక్షన్ ఉంటుంది ఎవరు కూడా. అలాగే డ్రోన్స్ ద్వారా విల్ మానిటర్ త్రూ ద డ్రోన్స్ ఆల్సో. ఎవరన్నా అసాంఘిక శక్తులు ఈ గ్రూప్ 2 మీద కూడా కొంతమంది వదంతులు ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో కొంత బ్యాడ్గా వాళ్ళు ఇచ్చేశారు. బట్ హైకోర్ట్ హ్యాస్ రిజెక్టెడ్ దట్ ప్లీ ఆల్సో. సో దెర్ ఈజ్ నో ఎనీ డౌట్ ఆన్ దట్ రిగార్డింగ్. సో ఏదైతే పేపర్ లీక్ అయింది అలాంటివి ఎవరన్నా ఫేక్ న్యూస్ ఎవరన్నా ఏ మీడియా కానీ ఎవరన్నా కానీ చేసినా కూడా క్లియర్గా మేము వెరిఫై చేస్తాం. వాళ్ళు ఏదైనా దీన్ని కానీ ఫేక్ న్యూస్ని కానీ ప్రచారం చేస్తే ఎవరైనా సరే, వ్యక్తులైనా కానివ్వండి, ఇండివిజువల్స్ అయినా వాట్సాప్ ద్వారా ఎవరైనా సరే, ఏ యూట్యూబ్ ఛానల్, ఎనీ ఛానల్, వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ని నేను రిక్వెస్ట్ చేసేది అందరూ ఏంటంటే, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని ఇక్కడ ఎవరు స్టోర్ చేసుకునేటువంటి రిసెప్షన్ ఏముండో వాళ్ళు బయటే వదిలేసి వస్తే సో చాలా వరకు సేఫ్గా ఉంటుందండి. సో దీస్ ఆర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అలాగే పేపరు అదంతా కూడా వీ విల్ టేక్ కేర్ గార్డ్ అండ్ సెక్యూరిటీ అయిపోయిన తర్వాత టిల్ ద ఎగ్జామినేషన్ ఇస్ క్లోజ్ వాళ్ళు లోపలే కూర్చోవాలి, బయట వచ్చి లాయిటరింగ్ చేయడానికి లేదు. టైం ఎంత టైం ఇచ్చారో అంత టైం. పాడి రైతులు ఆర్థికంగా పరిపుష్టి కావాలంటే గేదె ఈనిన 3 మాసాలు తిరిగి కట్టేస్తేనే మంచి ఆదాయం సమకూరుతుందని, ఆ దిశగా రైతులందరూ ప్రభుత్వ పథకాలు వినియోగించుకొని లబ్ధి పొందాలని ఏపీఎల్డీఏ సీఈఓ మర్రిపూడి శ్రీనివాసరావు తెలిపారు. కొత్తపట్నం మండలం అల్లూరులో ఆంధ్రప్రదేశ్ పశు గణన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరం, దేశీయ మేలుజాతి లేగదూడల ప్రదర్శనను నిర్వహించారు. ముందుగా ఆవులను పూజించి వైద్య శిబిరాన్ని గ్రామానికి చెందిన రైతు గొల్లపూడి కృష్ణారెడ్డితో సీఈఓ శ్రీనివాసరావు, జేడి బేబీరాణిలు ప్రారంభించారు. అనంతరం లేగదూడల ప్రదర్శనను సీఈఓ శ్రీనివాసరావు ప్రారంభించారు. గర్భధారణ చేయడం వల్ల కట్టుదల నిలుస్తుందా లేదా, తిరిగి మరలా చేయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అని రైతుల నుండి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పాల దిగుబడి ఎలా ఉంది, ధరలు ఎలా ఉన్నాయి, పశుధన వినియోగం తదితర అంశాలపై రైతుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లేగదూడల ప్రదర్శనతో పాటు వట్టిపోయిన పశువులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి పశువులు తిరిగి పునరుత్పత్తి చేసే విధంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. లేగదూడల్లో అందాల పోటీలు పెట్టి బాగా పోషిస్తున్న రైతులకు ప్రోత్సాహిక బహుమతులు అందచేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి దూడలు తీసుకువచ్చిన ప్రతి రైతుకు బహుమతితో పాటు పశ్చిమేత గ్రామంలో సరిగ్గా లేదు కాబట్టి 25 కిలోల దానాను ఉచితంగా అందచేయనున్నట్లు తెలిపారు.
గర్భకోశ వ్యాధుల నివారణ జరిగి తిరిగి కట్టెదల వచ్చే వరకు మందులు ఉచితంగా అందచేయడం జరుగుతుందన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. పశువుల్లో ఉండే గర్భకోశ వ్యాధులతో పాటు అన్ని వ్యాధుల నివారణకు మెగా పశు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని జేడీ బేబీరాణి తెలిపారు. లేగదూడలకు ఎలిక పాముల నివారణ మందు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎదుగురాని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందచేసి క్రమం తప్పకుండా ఎదుకు వచ్చేలా చేయడం జరుగుతుందన్నారు. రైతు సోదరులందరూ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఐసీపీ ఏడీ విజయ్ కుమార్ రెడ్డి, ఏడీలు వెంకటరామిరెడ్డి, నాగభూషణం, పశు క్షేత్రం ఏడీ డాక్టర్ రవి, లాఫం శాస్త్రవేత్తలు, ఒంగోలు కొత్తపట్నం మండలంలోని పశు వైద్య అధికారులు పాల్గొన్నారు. మేడం కొంచెం అన్నీ వస్తాయి మా సార్ వెళ్ళిపోతే దీనికి చేయండి. టోకన్ వరకు పిలుస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 5 టోకన్లు పిలిచాను. ఇంకా మిగతా నేను అట్లా వచ్చు కాబట్టి వెళ్తున్నాను కాబట్టి నేను పోయాను కానీ మీరు చిన్నదాన్ని కదా బాయ్ నేను కలుపుకోలేకపోతున్నాను మగం మా సొంత గ్రామము. ఈ గ్రామంలోనే నేను పుట్టి పెరిగాను. సో మా గ్రామంలో ఏంటంటే పచ్చి మేత ఎక్కువగా ఉండదు కాబట్టి రైతులకి ఈ దానా అలవాటు చేయాలనే ఉద్దేశంతో మార్కెట్ వారితో మాట్లాడి ప్రత్యేకంగా ఈ రైతుల్లో ఈ పశుదానాన్ని అలవాటు చేయడం ఉద్దేశంతో ఈరోజు ఉచితంగా దూడ తెచ్చిన ప్రతి ఒక్కరికి సుమారు 25 కేజీల దానాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది. సో రైతులందరూ కూడా ఈ దానాన్ని ఉపయోగించుకొని దానా యొక్క ఫలితాలని చూసి తద్వారా పాల ఉత్పత్తి ఎక్కువ పెంచుకుంటారని చెప్పని ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒట్టిపోయిన పశువులన్నిటికి కూడా క్షుణ్ణంగా నిపుణులైనటువంటి పశు వైద్యాధికారులు అందరూ ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళు పరీక్షించి ఉచితంగానే మందులు ఇవ్వటం జరుగుతూ ఉంది. మందులు ఇవ్వడంతో పాటుగా ఆ ట్రీట్మెంట్ అయిన దాకా ఆ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు కూడా మనం కంపెనీలతో మాట్లాడి మందులు కూడా తర్వాత ఈ కార్యక్రమం తర్వాత కూడా పశువుల్లో ఆ గర్భకోశ వ్యాధుల నివారణ కొరకు ఏంటంటే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. సుమారు ఈరోజు 1,50,000 రూపాయలు దానా అయితేమి మందులు అయితేమి కార్యక్రమంలో మనం రైతులకి ప్రభుత్వం తరఫున ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మా గ్రామ ప్రజలు అంటే అల్లూరు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చాలా ఉపయోగకరమైన మెగా గైనిక్ క్యాంపు అల్లూరులో జరపడం చాలా సంతోషకరంగా ఉంది. మా గౌరవ సిఇఓ గారు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా వరకు మందులు సార్ ఇందాక చెప్పిన విధంగా 1,10,000 వరకు ఫీడ్ అయితేమి మందులు అయితేమి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ లేగదూడల కంటే ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ ద్వారా పుట్టిన లేగదూడలకి అందాల పోటీ నిర్వహించి వాళ్ళు ఎట్లా ఇప్పుడు కూడా క్రమం తప్పకుండా డీవార్మింగ్ వేయించుకోవడం అయితేమి నుర్రుపాలు తాపించడం అయితేమి అవన్నీ క్రమబద్ధకంగా చేసి అందంగా తయారు చేసిన దూడలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్తో పాటు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క దూడకి ఎంకరేజ్మెంట్గా అన్నిటికీ కూడా ప్రైజెస్ ఇక్కడ ఉన్నాయండి. అంతేకాకుండా ముఖ్యంగా తిరగకడటం, ఎదకు రాకపోవడము, ఈడ్చుకుపోవడము అటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి ప్రతి ఒక్క గేదెను కూడా ఈ
క్యాంపుకు తీసుకొని వచ్చి ఇందులో చాలామంది నిపుణులైనటువంటి డాక్టర్లు పరీక్షించి దానికి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుందండి. అంతేకాకుండా ఇవాళ మాత్రమే వాటికి చూసి ఇంజెక్షన్స్ కానీ గర్భకోశంలో ఎక్కించవలసిన ఇంజెక్షన్స్ అయితేమి మిగతావి కాకుండా ఫాలో అప్ కూడా ఖచ్చితంగా ఫ్రీగా అంటే అది కంప్లీట్గా నయమయ్యే వరకు ఉపయోగించేటువంటి మందులు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఫాలో అప్ చేసి మరలా అవి క్రమం తప్పకుండా ఎదకు రావడం అయితేమి ఈడ్చుకుపోయింది మళ్ళీ ఎదకు రావడము అన్నీ కూడా సరిగా మళ్ళీ మామూలు స్థితిలో గర్భకోశం ఉన్నంత వరకు ఫాలో అప్ చేస్తారు డాక్టర్ శోభా గారు. ఇక్కడ ఈ హాస్పిటల్లోనే మందులు ఫాలో అప్కి ఉంచడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు, కలం ప్రకాశం క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక మంగమూరు డొంకలోని నారాయణ సిఓ మరియు ఒలింపియడ్ స్కూల్ విద్యార్థులకు స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి, డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ సహకారంతో కంటి మరియు దంత పరీక్షలు నిర్వహించడం జరిగిందని క్లబ్ ఫెస్ట్ వైస్ ప్రెసిడెంట్, పాఠశాల ప్రిన్సిపల్ లయన్ సయ్యద్ నాగూర్వలి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలు విద్యతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారని తెలిపారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని నారాయణ గ్రూప్ ఏజీఎం నరావుల పెద్దారెడ్డి ప్రారంభించగా స్మార్ట్ విజన్ కంటి ఆసుపత్రి మరియు డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ సహకారంతో దాదాపు 510 మంది విద్యార్థులకు కంటి మరియు దంత సంబంధిత ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఫౌండర్ లయన్ డాక్టర్ షాకీర్, సీనియర్ లయన్స్ సభ్యులు లయన్ మహంకాళి వెంకటశేషయ్య, క్లబ్ సెక్రటరీ లయన్ డాక్టర్ మీరావళి, ట్రెజరర్ లయన్ దాసరి కరుణాకర్, సభ్యులు లయన్ మల్లికార్జున రెడ్డిలు పాల్గొన్నారు. వీకంతా బాగానే ఉంటుంది. ఒకసారి క్లీన్ చేసుకుని సార్ నెక్స్ట్ అమ్మా ఈ టీత్ ఒకటి పుచ్చిపోయింది, అది అలాగే ఉంచుకున్నాం. ఆరు పనులు పెట్టుకోవాలి సరే. మా స్టాఫ్కి మాత్రము ఓన్లీ ల్యాబ్ ఖర్చు తీసుకొని చేయమన్నాం. దాని మీద క్యాబ్ పెట్టుకోవాలి, ఎందుకంటే రూట్ కెనాల్ తీసి క్యాబ్ పెట్టుకోవాలి. అది ప్రాబ్లం లేదు. డైరెక్టర్స్ అండ్ మా సెంట్రల్ ఆఫీస్ నారాయణ విద్యా సంస్థల నుండి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మా హ్యూమన్ రిసోర్స్ పర్సన్స్ డిపార్ట్మెంట్ నుండి మాకు రిప్రజెంటేటివ్ పర్సన్గా వచ్చేసి హెచ్ఆర్ మస్తాన్ గారు సపోర్ట్తో మేము మా స్కూల్లో ఏజెం నర్రావుల పెద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో మా దగ్గర పనిచేస్తున్న సిబ్బందికి, అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కంటి అండ్ మరియు పంటి వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు వాళ్ళకి మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, నారాయణ విద్యా సంస్థల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ పాలసీస్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఈఎస్ఐని, గవర్నమెంట్ అరేంజ్ చేస్తున్న ఈఎస్ఐని అధ్యాపకేతర సిబ్బంది వాటిని వాళ్ళ ఆరోగ్యము మెరుగుపరుచుకునే విధంగా వాటికి ఎలా దోహదపడుతున్నాయో
అనే అంశాలపైన మేము క్లియర్గా ఈరోజు అధ్యాపకులకి అధ్యాపక సిబ్బందికి తెలియచేయటము మా సెంట్రల్ ఆఫీస్ తరపు నుండి మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తెలియచేయడం జరిగింది. అలానే అందరికీ డెంటల్ డాక్టర్ అశోక్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ నుండి మరియు విజన్ ఐ హాస్పిటల్ నుండి వాళ్ళ వైద్య బృందం నుంచి సహకారం తీసుకొని మేము మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కంటి పరీక్షలు మరియు పంటి పరీక్షలు చేయించేసి వాళ్ళకి ఉన్న ఆరోగ్య సమస్యల గురించి తెలియచేసి అలానే వాళ్ళకి క్లియర్గా మా హెచ్ఆర్ పాలసీస్లో నారాయణ విద్యా సంస్థలు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సపోర్ట్ చేస్తుందనే విషయాల మీద క్లియర్గా ఈరోజు అధ్యాపకులకి అండ్ అధ్యాపకేతర సిబ్బంది అందరికీ తెలియజేయడం జరిగింది. ఒంగోలు నగరంలోని కొప్పులు రోడ్డులో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఇందిరా కాలనీ నుండి ఎన్టీఆర్ కాలనీ వరకు కొంతమంది తమ హద్దులు దాటి రోడ్డు మీదకు వచ్చేలా నిర్మాణాలు చేపట్టారు. చిన్నపాటి దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అక్రమ కట్టడాలను తొలగించాలని నగరపాలక సంస్థ అధికారులను నోటీసులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి మార్కింగ్ కూడా చేశారు. స్వచ్ఛందంగా తొలగించేందుకు కొంత గడువు కూడా ఇచ్చారు. అయితే ఎక్కువ మంది వాటిని తొలగించకుండా అలాగే ఉంచారు. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు 2 జేసీబీలను తెప్పించి అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. అక్రమ కట్టడాలను తొలగించే సమయంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులను మోహరింపచేశారు. 1-2 చోట్ల అక్రమదారులు తమ కట్టడాలను తొలగించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని వారించి దగ్గరుండి అక్రమ కట్టడాలు తొలగించేలా చూశారు. ఇందిరా కాలనీ నుండి ఎన్టీఆర్ నగర్ వరకు డ్రైనేజ్ సమస్య ఉంది. మెయిన్ రోడ్లో కాలువ లేకపోవడంతో దీనికోసం 2 కోట్ల రూపాయలను కేటాయించారు. కాలువ నిర్మాణం కోసం అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. ఆదివాసులపై జరుగుతున్న మారణ హోమాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేయాలని కోరుతూ ఒంగోలు పట్టణంలో ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు, దళిత సంఘాలు ధర్నా కార్యక్రమం చేపట్టారు. స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం పట్ల తమ నిరసన వైఖరిని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసులపై మారణకాండ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు ప్రశ్నించే గొంతులను నొక్కి వేస్తున్నారని ఆరోపించారు. అడవులను నమ్ముకొని జీవనం సాగిస్తున్న గిరిజనులను అడవుల నుండి బయటకి పంపుతూ అటవీ ప్రాంతాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టారు. కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని విమర్శించారు. మహారాష్ట్ర నుండి ఒడిశా వరకు ఉన్న అటవీ ప్రాంతాన్ని మిలిటరీ కబంధ హస్తాల్లోకి తీసుకొని ఆదివాసులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నగర కార్యదర్శి కొండారెడ్డి, వీరాస్వామి, చుండూరి రంగారావు, సాగర్, పిఓడబ్ల్యూ పద్మతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మధ్య భారతంలో ఆదివాసీల మీద జరుగుతున్న మారణ హోమాన్ని తక్షణం నిలిపివేయాలని వామపక్షాలు, విప్లవ, దళిత, ప్రజా సంఘాలు, పౌరకుల సంఘాలన్నీ దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను ఆందోళనకి సిద్ధమైనాయి. ముఖ్యంగా ఇప్పటిదాకా పౌరకుల సంఘాలు
కొన్ని విషయాలను దృష్టి తీసుకొచ్చినా వాళ్ళ పరిమితికి మించి రాజకీయ నినాదంగా ఇవాళ భారత ప్రభుత్వం ఆపరేషన్ కగారు పేరుతోటి చాలా దారుణమైనటువంటి హింసాకాండకి పూనుకుంటా ఉంది. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 28 రకాల ఖనిజాలని సంపదని ఇవాళ కార్పొరేట్లకు దోచిపెట్టడానికి, ముఖ్యంగా అదాని అంబానీలకు దోచిపెట్టడానికి ప్రభుత్వం ఇవాళ ఈ ఆపరేషన్ చేపట్టింది. మావోయిస్టుల్ని అంతం చేస్తాము, మార్చి చివరి నాటికి మేము తుదముట్టిస్తామనేది వాళ్ళు పగటికల్ల తప్ప అదొక ఆలోచన విధానం. దాన్ని నిర్మూలించడం పక్కన పెట్టి ఆ పేరుతోటి ఇవాళ అమాయక ప్రజల్ని, ఆదివాసీల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నిర్వాసితులు చేయడానికి, అక్కడి నుంచి తరలించడానికి పూనుకుంటా ఉంది. అందుకే ఆపరేషన్ కగార్ని తక్షణమే నిలిపివేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులు నరేష్ను అవమానపరిచిన టీటీడీ ఉద్యోగి బాలాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక రాష్ట్ర కన్వీనర్ నాదెండ్ల రాఘవ డిమాండ్ చేశారు. ఒంగోలులోని రాఘవాచార్య వీధిలో గల సంఘ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక ఒంగోలు పట్టణ క్షౌరశాలల సంఘం ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న నరేష్ స్వామివారి దర్శన అనంతరం మహాద్వారం వద్దకు చేరుకున్న నేపథ్యంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బాలాజీ అనే వ్యక్తి అతని పట్ల దురుసుగా వ్యవహరించి అగౌరవపరచడంతో పాటు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను బయట పెట్టకుండా కేవలం టీటీడీ పాలక మండలి సభ్యులు మాట్లాడిన వీడియోను చూపిస్తూ నరేష్ మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష సేవలు చేస్తున్న నాయి బ్రాహ్మణుల కులస్తుల పట్ల ఇటువంటి చర్యలకు పాల్పడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్న ఏఈఓ వెంకయ్య చౌదరి ఉద్యోగపైన ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు తెలియచేయాలని డిమాండ్ చేశారు. తిరుమల మహాద్వారం వద్ద జరిగిన ఘటన పట్ల విచారణ చేపట్టి ఉద్యోగి బాలాజీను తక్షణమే విధుల నుంచి తొలగించాలని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణుల కులస్తులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘ రాష్ట్ర కోఆర్డినేటర్ అన్నవరపు వెంకటేశ్వర్లు, క్షవరశాలల సంఘం పట్టణ అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పి మధు, సుబ్బారావు, వెంకటరావు, కోటేశ్వరరావు, శ్రీను, మూర్తి, సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. నాయ బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి, నాయ బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి, నాయ బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలి, నాయ బ్రాహ్మణ ఐక్యత. నరేషాన్ని అవమానించిన ఉద్యోగిని బాలాజీ అనే ఉద్యోగిని నరేష్ గారిని అవమానించిన బాలాజీ అనే ఉద్యోగిని వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రకాశం జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం వర్ధిల్లాలి. ప్రకాశం జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం వర్ధిల్లాలి. గత కొంతకాలంగా మమ్మల్ని మా యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ కొందరు తిరుమల తిరుపతి ఉద్యోగస్తులు మా వాళ్ళు ఎవరైతే తలనేలాల దగ్గర ఉంటారో అక్కడ సీసీ కెమెరాలు పెట్టేసి వాళ్ళని చెకింగ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయినను అప్పటి పాలక మండలి కానీ ఆ రోజున అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ ఎవరు స్పందించకపోగా మా వాళ్ళని నిర్లక్ష్యంగా చిన్న చూపు చూస్తూ ఈరోజు మరీ దారుణంగా చూస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఈ రోజున ఇప్పటి ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క నాయ బ్రాహ్మణుల యొక్క మనోభావాలను గౌరవించి మాకు ఏ విధంగా అయితే పదవులు ఇవ్వాలి అనే దాని మీద గత ప్రభుత్వంలో కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వంలో కానీ బ్రాహ్మణులకి సమానంగా మా నాయ బ్రాహ్మణులు కూడా పాలక మండలిలో సభ్యత్వం ఇచ్చేసి మా యొక్క కులం నుంచి 2 మెంబర్స్కి అవకాశం కల్పించారు. అయితే కల్పించడం అయితే బాగానే ఉంది, కానీ తదుపరి ఈ యొక్క దర్శనాల్లో కానీ అదేవిధంగా వాళ్ళకి జరిగేటువంటి ప్రోటోకాల్ విషయంలో కానీ అడుగడుగున ఇబ్బందులకు గురి చేస్తూ వివక్ష చూపిస్తున్నటువంటి ఈ యొక్క పాలక మండలి కొంతమంది సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు, మరి చిన్న చూపు చూడటం జరుగుతుంది. మేము ఈ యొక్క చిన్న చూపు చూసే విధానాన్ని వ్యతిరేకిస్తూ అదేవిధంగా ఏదైతే మీరు చెబుతున్నారో బాలాజీ అనే ఉద్యోగిని నరేష్ గారు అవమానపరిచారు అంటున్నారు కాబట్టి దానికంటే ముందు జరిగినటువంటి ఆ బాలాజీ అనే ఉద్యోగి ఈ యొక్క నరేష్ గారిని అవమానపరిచిన విధానాన్ని కూడా మీరు సీసీ కెమెరా ఫుటేజ్లో బయటకు తీసి సమాజానికి వాస్తవాలు తెలియజేయాలి. మా కమ్యూనిటీకి గత ప్రభుత్వం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలిలో చోటు కల్పించడం చాలా హర్షణీయము.
గత ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ఈ వచ్చిన ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా మా కమ్యూనిటీ తరఫున ఒకరికి బదులు ఇద్దరికి అవకాశం కల్పించింది. కాబట్టి ఆ కూటమి ప్రభుత్వానికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలతో పాటు గత 3 రోజుల క్రితము మా యొక్క పాలక మండలి, మా కులము తరపున ఎన్నికైన పాలక మండలి సభ్యులైన నరేష్ గారిని చిన్న ఉద్యోగి బాలాజీ సింగ్ తను పలానా అనే వారి యొక్క అటెండర్ చెప్పినా కానీ నువ్వు ఎవరైనా సరే నేను నిన్ను గౌరవించేది లేదు అని చెప్పి ఆయన్ని దూషించడము జరిగింది. ఆ దూషించిన క్రమంలో మా నరేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. వాస్తవంగా ఆ రిలీజ్ చేసిన వీడియోలో మా నరేష్ గారు మాట్లాడిన మాటలే కనపడుతున్నాయి, కానీ అవతల ఆ చిరు ఉద్యోగి ఒక సెక్యూరిటీ గార్డు ఏ రకంగా ప్రవర్తించాడు, అతని బిహేవియర్ ఎలా ఉందనేది ఆ వీడియో రిలీజ్ చేసినట్లయితే అక్కడ ఎవరిది తప్పులు అనేవి, వారు ఎందుకు నరేష్ గారు అట్లా రియాక్ట్ అయ్యారనేది అది తెలుస్తుంది. కాబట్టి ఏపీ గవర్నమెంటు సీఎం గారు దీంట్లో చొరవ తీసుకొని మా న్యాయబ్రాహ్మణులకు ఇచ్చిన సముచిత స్థానానికి జరుగుతున్న వివక్షని తప్పకుండా ఖండించి మా అభ్యర్థులకి పాలక మండలిలో తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాము. గవర్నమెంట్ న్యాయబ్రాహ్మణులు గుర్తించి 2 పాలక మండలి సభ్యులు ఇచ్చిన రాజకీయ నాయకులు గుర్తించారు, కానీ అధికారిగానం గుర్తించలేదని ఈ జరిగిన కార్యక్రమాన్ని బట్టి అర్థమవుతుంది. ఎలా అంటే సారు ముందు నుంచి పోయిన వాళ్ళని కూడా గుర్తించి ఒక పాలక మండలి సభ్యులు అంటే ఎవరండి? ఆ దేవస్థానానికి ప్రతినిధులు. ఆ దేవస్థానానికి సంబంధించిన ఎవరైనా ఒక నిర్ణయించే అధికారం ఉన్న వ్యక్తులు వాళ్ళు. ఒక బోర్డు మీటింగ్ పెట్టి ఏం జరగాలి ప్రతినిధులను నిర్ణయించే వ్యక్తిని ఒక కింది స్థాయి శాసించే స్థాయిలో అలా దూషించే స్థాయికి వచ్చాడంటే అక్కడ ఏం జరుగుతుందో అనేది ఒకసారి అందరూ గమనించాల్సిన విషయం. అది అట్నే రాజకీయ నాయకులు గుర్తించినట్టుగానే అధికారగానం మొత్తం గౌరవించాలని మరి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ న్యాయబ్రాహ్మణుల్ని చిన్న చూపు చూడొద్దండి. న్యాయబ్రాహ్మణులు అనేవాళ్ళు ఈరోజు 4 రంగాల్లో కీలకంగా ఉన్నారు. వృత్తి రంగంలో ఉన్నాము, వైద్య రంగంలో ఉన్నాము, క్షౌరశాల రంగంలో ఉన్నాము, ఆరోగ్యం సంబంధించి ఆర్ఎంపీల రంగంలో ఉన్నాము. న్యాయబ్రాహ్మణులు తలుచుకుంటే ఏ సందర్భంలో కూడా 4 కోట్ల మంది ఏపీలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే మా షాపులకు వచ్చి చేయించుకునేదిలో ఉంటారు. ఒక విషయాన్ని ప్రభావితం చేసే స్థాయి సంఖ్య తక్కువ అవచ్చు, కానీ మా సంఖ్యాబలం తక్కువైన ప్రభావితం చేసే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మమ్మల్ని తక్కువ చేసి చూడొద్దని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఒంగోలు దసరాజపల్లి రోడ్డులోని లక్ష్మీపురం వద్ద శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఒంగోలు నగరంలోని తొలి దేవస్థానంగా ఇది కీర్తి గడించనుంది. దేవస్థాన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు దేవస్థానం ధర్మకర్త అబ్బూరి చంద్రమౌళి ఇక్కడే ఉండి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉండగా లోక కళ్యాణం విశ్వశాంతి కోసం శనివారం ఉదయం 8 గంటల నుండి నవగ్రహ హోమం, లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం జరిపించనున్నట్లు ఆలయ ధర్మకర్త అబ్బూరి చంద్రమౌళి తెలిపారు. ఒంగోలులో అనేక దేవస్థానాలు ఉన్నప్పటికీ తొలిసారిగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం లక్ష్మీపురంలో భక్తులకు అందుబాటులోకి రానుందన్నారు. ఒంగోలుకు చెందిన అబ్బూరి చంద్రమౌళి అటవీ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. గుంటూరులో స్థిరపడిన ఆయన సొంత ఊరికి ఏదన్నా చేయాలన్న ఆలోచన కలిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని నిర్మించాలన్న సంకల్పం కలిగింది. ఈ నేపథ్యంలో 2024 ఏప్రిల్ 15వ తేదీ భూమి పూజ చేశారు. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. న్యాప్రో ట్రస్ట్ కన్వీనర్ ఎడ్లపాటి అశోక్ కుమార్ సహకారంతో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. త్వరితగతిన ఆలయ ప్రతిష్ఠ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రమౌళి చెప్పారు. ఏప్రిల్ 15న దీనికి శంకుస్థాపన చేశాము. ఒక 1 yearలో కట్టాలనేది మేము ఒక సంకల్పంతో ముందుకు దిగాము. ఇది వచ్చేసి ఇప్పుడు 9 months అవుతుంది. ఇది 9 months అయింది. ఇంకా 3 monthsలో ఉంది. చింతూరు అని ఉంది, అక్కడి నుంచి ధ్వజస్తంభం తెప్పించాము. విగ్రహాలు కూడా తయారీలో ఉన్నాయి. బహుశా మార్చి నెలలోనే రావచ్చు విగ్రహాలు. ఇస్తే టీటీడీ వాళ్ళ ప్రోత్సాహంతో విగ్రహాలు తయారు చేపిస్తున్నాము. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రోత్సాహంతో ధ్వజస్తంభం తెప్పించాము. అన్ని పనులు భగవంతుడి వల్ల
సవ్యంగా లోపు మీరు కంప్లీట్ చేస్తున్నారు, స్టేట్లో ఎక్కడ కూడా ఇలాంటి ఆ విషయం నాకు తెలియదు. ఆ విషయం ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం సంతోషం ఉంది. భగవంతుడు మా అబ్బాయిని మా అనిల్ని ఇచ్చేసి అంతా అనుకూలం ఉంది. ఇక్కడ ఇదంతా వాడే దగ్గరుండి చూస్తున్నాడు. అశోక్ కుమార్ గారు అనుకుని నడిపిస్తున్నాడు. నాకు ధైర్యంగా కేఎస్ నారాయణ వాళ్ళు ఉండి ఇచ్చేస్తున్నారు. ఇది యాక్చువల్గా నుంచి ఫ్రెండ్స్ యొక్క సహకారము. మా అబ్బాయి అనిల్, తర్వాత అశోక్ కుమార్ గారు, ఎడ్లపాటి అశోక్ కుమార్ గారు, తర్వాత బుల్లేపల్లి సత్యనారాయణ గారు, కేఎస్ నారాయణ గారు, పొట్టి సుబ్రహ్మణ్యం గారు, తర్వాత మాజేటి వరప్రసాద్ గారిని డీగా చేసి రిటైర్డ్ ఆయన, తర్వాత లక్ష్మీనారాయణ గారు, అందరూ ప్రోత్సాహంతో ఇది చదువుతుంది. తర్వాత ఇక్కడ మనకి రమణయ్య గారు, తర్వాత మన తిరుపతిరావు గారు, ఒంగోలు కార్పొరేటర్ రమణయ్య గారు, తిరుపతిరావు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి అబ్బూర్లింగ, ఇక్కడ ఉన్నటువంటి అందరి బంధుమిత్రుల సహకారంతో వర్క్ మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మీ సహకారంతో కూడా ఇచ్చేసి దీంట్లో నేను సఫలీకృతం అవుతానని ఆశిస్తున్నా. వీరికి భగవంతుడి కృప వల్ల ఈ ప్రాజెక్ట్ని మేమే తీసుకురాగలిగాం. భగవంతుడి కృప వల్ల ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, తర్వాత వేద పండితులు, తర్వాత విద్యావంతులు, భక్తులు, ఇక్కడ ప్రజలు అందరి సహకారం కావాలని మేము మనసా వాస కోరుకుంటున్నాం. వారు ఆయన పుట్టిన ఊర్లో కట్టాలి గుడి అని సంకల్పించుకున్నారు. ఫస్ట్లో మేము చాలా భయపడ్డాం, మనం కట్టలేమో ఇంత అని. దేవుడి దయ వల్ల అందరి బంధుమిత్రుల సహకారంతో మంచిగానే జరుగుతుంది. ఇంకా చాలా ఉంది ఈ ప్రాజెక్టు. ఇంకా మా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ లోకల్ వాళ్ళు అందరూ కూడా బంధుమిత్రులు అందరూ పుర ప్రముఖులు అందరూ సహకరిస్తే ఇంకా గుడి బాగా త్వరగా అయిపోద్ది అని. ఇది వచ్చేస్తుందమ్మా దీనికి, అంటే మీరు ఒక డిజైన్ ఉండిద్ది కదా? అంటే నాకు అంతా తెలియదు. మేము గుంటూరులోనే ఉన్నాము 40 yearsగా. ఇప్పుడే ఇక్కడ ఇల్లు తీసుకొని ఇక్కడ ఉంటున్నాము. మా వారికి ఇష్టం కాబట్టి, మా బావగారు అబ్బాయి ఉన్నారు. దేవుడు ఎందుకో మమ్మల్నే ఉంచారు. మా అన్నదమ్ములు, మా వారి వాళ్ళ అన్నదమ్ములు అందరూ దాటిపోయారు. ఒక అమ్మాయి, మేమిద్దరమే ఉన్నాము. ఇక దేవుడు ఈ పని చేపించడానికే మమ్మల్ని ఇదిగా చూస్తున్నారేమో అనుకుంటా అంటారు. దేవుడి దయ ఇంకా చాలా ఉంది కదా ప్రాజెక్టు. కష్టపడాలి అంతా. ఇంకా అందరూ సహకారం ఉంటే బాగా త్వరగా అయిపోద్ది టెంపుల్ అనుకుంటున్నాం. ఏప్రిల్కి చెయ్యాలి అనుకుంటున్నాం విగ్రహ ప్రతిష్ట. స్వామి దయ అలా ఉంటాయి. లోక కళ్యాణం కొరకు, విశ్వశాంతి వరకు నవగ్రహ హోమము, లక్ష్మీ గణపతి హోమము, సుదర్శన హోమము 3 హోమాలు కలిపి మహాశాంతి హోమం పేరిట ఒక హోమ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఋత్వికులు నిర్ణయించారు. ఈ దేవస్థానాన్ని ఇంత వేగంగా నిర్మించడంలో మాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించినటువంటి నాట్కో ట్రస్ట్ కన్వీనర్ శ్రీ ఎడ్లపాటి అశోక్ కుమార్ గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. ఆయన సహకారం వల్లనే ఈరోజు ఈ దేవస్థానం ఈ స్థితిలో ఇంత వేగంగా అద్భుతమైన రీతిలో ఎక్కడ ఒంగోలులో ఇంతవరకు లేని విధంగా ఇంత బాగా వస్తుంది. నిర్మాణం పూర్తిగా వచ్చింది. ప్రతిష్టకు కూడా రెడీ అవుతున్నాము. అలాగే రేపు కార్యక్రమానికి భక్తులందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి హోమ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.